మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుని ప్రియులారా, గడిచిన దినాలలో దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి క్షేమమునిచ్చి ఆశీర్వాదాన్ని కలగజేసి మనలను బలపరిచి స్థిరపరిచి నడిపించుచూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి తన కార్యాలు జరిగిస్తున్న జీవము కలిగిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి ప్రభు సహాయమును దయచేయునుగాక. ఈ పునరుద్ధానపు ఆరాధనలో పునరుద్ధానపు బలమును పొందుకొని పునరుద్ధానపు బలము చేత మనము నింపబడి ముందుకు కొనసాగించబడుదుముగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద సంచరిస్తూ ఉన్నటువంటి రోజులవి. దేవుని ప్రియులరా, ఆయన దగ్గరికి పలు రకాలైనటువంటి మనుషులు వచ్చారు. రోగంతో ఉన్న వాళ్ళు వచ్చారు, సమస్యలతో ఉన్న వాళ్ళు వచ్చారు, బాధలతో ఉన్న వాళ్ళు వచ్చారు, యేసు ఎవరో చూడాలని వచ్చారు, యేసును పట్టుకోవాలని వచ్చారు, యేసుని చంపాలని వచ్చారు. పలు విధాలైనటువంటి మనుషులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. రోగాలు బాగు చేసుకోవాలని వచ్చారు, ఆయనను గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి అని వచ్చారు, పరసంబంధమైనటువంటి విషయాలు నేర్చుకోవాలని వచ్చారు, ఆయన మాట్లాడే మాటల్లో తప్పులు పట్టాలని కూడా చాలామంది వచ్చారు. ఎంతమంది వచ్చినా, ఎలా వచ్చినా, ఏ విధంగా వచ్చినా మొత్తానికి ఒక మాటలో చెప్పాలి అని అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. దేవుని ప్రియులారా, ఒకసారి సద్దుకైలు అన్నటువంటి ఒక తెగ చెందినవారు. వీళ్ళు ఎవరు అని అంటే పునరుద్ధానము లేదు, ఆత్మ లేదు అని చెప్పుకునేవాళ్ళు. పునరుద్ధానము లేదు అని చెప్పుకునేవాళ్ళు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి సద్దుకైలు యేసు ప్రభుని ఈ రకంగా శోధిస్తూ యేసు ప్రభుని ఏదో మాటల్లో చిక్కుపెట్టి ఏదో చెయ్యాలి అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. అయ్యా, మీరు చెప్తూ ఉన్నటువంటి బోధలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఆశ్చర్యమైనటువంటి రీతిని కలగజేస్తూ ఉన్నాయి. అయితే మాకు ఒక సందేహము. ఏమిటి సందేహము అని అంటే, ఆ సందేహము ఏమిటి అని అంటే, అయ్యా, ఒకడు పెళ్లి చేశాడు, తన భార్య బ్రతికి ఉండగానే వాడు పిల్లలు లేకుండా చనిపోయాడు. మరి ధర్మశాస్త్ర ప్రకారము ధర్మము జరిగించాలి గనక, మోసే పత్రికల్లో ఇలాగ రాసుంది గనక, మొదటివాడు సంతానం లేక చచ్చిపోయిన దానిని బట్టి రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాడు చచ్చిపోయాడు పిల్లలు లేక. మూడోవాడు పెళ్లి చేసుకున్నాడు. అట్లా ఒకరి తర్వాత ఒకరు 7 మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మీరు పునరుద్ధానం ఉంది అని అంటున్నారు కదా. ఇప్పుడు ఈమె భూమి మీద ఎంతమందిని చేసుకుంది? 7 చేసుకుంది. మరి రేపు పునరుద్ధానమందు అక్కడ ఈమెకు 7 మంది భర్తలుగా ఉంటారా? ఒక్కడే ఉంటారా? 7 ఉంటారా? ఒక్కడే ఉంటారా అని అంటే ఆయన అంటాడు, ఎవరి పిచ్చోడా, పునరుద్ధానంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ పెళ్ళిళ్ళు ఇవ్వడం కానీ ఇవి ఉండవు. పునరుద్ధానములో ఎలా ఉంటారు అని అంటే దేవదూతల్లాగా ఉంటారు పునరుద్ధానమందు. ఇంకా ఇక్కడ చేసి పెళ్ళిళ్ళు చేయించి సరిపోయింది కాక అక్కడ కూడా ఇంకా నీకు పెళ్ళిళ్ళు కావాలా? అక్కడ కూడా నీకు ఇంకా పెడాకులు కావాలా? యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని ప్రియులరా, మార్కు సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనము చదివినప్పుడు, లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉంటారు. రేపు పునరుద్ధానములో, ప్రభు రాకడలో ఎవరైతే ఎత్తబడతారో, పునరుద్ధానము స్థితిని, పునరుద్ధానమును పొందుకున్న వాళ్ళు దేవదూతల వలె ఉంటారు. ఆమేన్.
అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు, గిళ్ళిళ్ళు ఉండవు, సంబంధాలు ఉండవు, గిమందాలు ఉండవు. అక్కడ ఎలాగుంటారంటే వాళ్ళు దేవదూతల వలె. ఎవరి వలె? దేవదూతల వలె. దేవదూతల వలె ఉంటారు వాళ్ళు అక్కడ అని చెప్తూ వచ్చి ఇంకొక అద్భుతమైనటువంటి మాటను అక్కడ మాట్లాడతారు. ఏ మాటను మాట్లాడతారు అని అంటే, దేవుని ప్రియులరా 26వ వాక్యాన్ని మీరు చూసినప్పుడు, మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగము మీరు చదవలేదా? చదివితే ఏముంది? మోషే గ్రంథమందలి అంటే మోషే గ్రంథం అంటే ఏంటి? మోషే గ్రంథం అంటే ఏంటి? మోషే రాసిన గ్రంథాలు 5 ఉన్నాయి. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. కీర్తనల గ్రంథంలో కూడా ఒక కీర్తన రాసినట్టుగా మనం చదువుతాం. ఇవి మోషే గ్రంథాలు అంటారు. ఏవేవి? ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఇవి మోషే గ్రంథాలు. ఇవి మోషే రాసినటువంటి గ్రంథాలు. దేవుని ప్రియులరా, మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదివితే, ఆదికాండం రాసేటప్పుడు మోషే పుట్టాడా? పుట్టలేదు. మరి ఎలాగా అని అంటే, గ్రంథకర్తలు చెప్తూ ఉంటారు, పండితులు చెప్తారు. ఏమని అంటే, దేవుడు చెబుతూ ఉంటే వాటన్నిటినీ మోషే రాశాడు. సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. అందుకే దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఈ 5 గ్రంథాలను మోషే ద్వారా దేవుడు వ్రాయించాడు. దేవుని ప్రియులారా, ఆ గ్రంథములో పొదను గురించినటువంటి భాగాన్ని మీరు చదవలేదా? ఆ మాట వరకు చదవండి. మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగము మీరు చదవలేదా? ఎక్కడ ఖాళీ ఉందండి చదవడానికి? ఆలోచన చేసుకుంటూ, దుప్పటి కప్పుకొని, ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ కూర్చుంటాం. కానీ గ్రంథాన్ని ఎక్కడ చదువుతాం? మేము ఎంత బిజీ అనుకున్నాం. చదవలేదా? ఏం చదవలేదా? మోషే గ్రంథమునందలి పొదను గురించినటువంటి భాగము ఏముంది? ఆ పొదను గురించినటువంటి భాగంలో ఏం చేస్తాడు దేవుడు? ఏ మర్మమును ఆ పొదను గురించినటువంటి భాగములో జీవము కలిగిన దేవుడు దాచి ఉంచి, ఈ రోజున యేసయ్య పంపిన మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎక్కడుంది ఆ గ్రంథం? ఎక్కడుంది? ఏ గ్రంథంలో ఉంది? ఏ భాగంలో ఉంది? మనం చదువుదాం ఒకసారి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ, ఈ కడవరి దినాలలో దైవ సంబంధమైనటువంటి మార్గాలలో మనము నడిపించబడినట్లుగా, దైవ ప్రత్యక్షత కలిగి ముందుకు సాగునట్లుగా, దైవ దర్శనముతో నింపబడినట్లుగా, ఈ కడవరి దినాల్లో క్రొత్త నిబంధనకు ఆ పొదను గురించినటువంటి భాగములో ఉన్నటువంటి మర్మమును దేవుడు ఏమి మనకు నేర్పుతూ ఉన్నాడు, ఏమి మనకు బోధిస్తూ ఉన్నాడు, ఏమి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చదువుదాం ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదివినప్పుడు, హోరేబుకు వచ్చెను, దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చూడండి దేవుని ప్రియులారా, అక్కడ మందను మేపుకుంటూ ఉన్నాడు మోషే. మేపుకుంటూ ఉన్నటువంటి ఆ తరుణంలో ఒక వింత కార్యాన్ని ఈయన గారు చూశారు. ఏమిటి ఆ వింత కార్యము అని అంటే, ఒక పొద. ఏమిటండి? పొద. ఆ పొదలో అగ్ని జ్వాలలు రగులుచూ ఉన్నాయి, అగ్ని జ్వాలలు మండుచూ ఉన్నాయి. అగ్ని జ్వాలల ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 2వ వాక్యాన్ని మీరు చదివితే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో అతనికి ప్రత్యక్షమైన. 4వ వాక్యము చివరి లైను మనము చదివితే, యెహోవా చూచెను, దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని
ఇప్పుడు తలలు పైకెత్తండి. ఇప్పుడు ఈయనకు ప్రత్యక్షమైంది ఎవరు? దేవదూతనా దేవుడా? మీరు గట్టిగా మీరు అనుకున్నది చెప్పాలి. ఎవరు ప్రత్యక్షమయ్యారు? మీకు అర్థమవుతున్నట్లేదు నేను చెప్పే మాటలు. ఎవరు ప్రత్యక్షమయ్యాడు? ఎవరు ప్రత్యక్షమయ్యారు? నువ్వు చెప్పు. గట్టిగా చెప్తున్నా, 4 సార్లు చెప్పేపటికి. ఎవరు ప్రత్యక్షమయ్యారు? మరి 4వ వాక్యంలో దేవుడు పిలిచాడని రాసి ఉంది ఏంటి? రాంగా? అబ్బా ఇక్కడ చెప్పు. ఎవరు ప్రత్యక్షమయ్యాడు? చెప్పాలి మీరు గట్టిగా. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. పొద నడిమిని అగ్ని జ్వాలలు మండుతూ ఉంటే ఆ పొద అగ్ని జ్వాలలలో దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవదూత ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రత్యక్షమైంది దేవదూత, మాట్లాడింది దేవుడు. దేవుని ప్రియులారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు పొదను గురించినటువంటి భాగంలో, పొదను గురించినటువంటి సందర్భంలో, పొదను గురించినటువంటి వాక్యంలో మనము నేర్చుకోవలసినటువంటి పాఠం ఒకటి జాగ్రత్తగా గుర్తుపట్టాలి. పొద అని చెప్పాడు. ఏమని చెప్పాడు? పొద. ఆ పొదలో ఆ పొదను గురించినటువంటి మర్మము, ఆ పొదను గురించినటువంటి సారాంశము ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మనతో మాట్లాడుతున్నాడు అని అంటే, ఆ రోజున మోషేకు ప్రత్యక్షమైంది పొదలో దేవుని దూత, దేవుని మాటల ద్వారా దేవుని దూత ప్రత్యక్షమై దేవుడు అతనితో మాట్లాడాడు. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మొట్టమొదటిది పొద. ఏమిటండి? పొద ఆ రోజు మోషేకు ప్రత్యక్షమైంది పొదలో. మరి కడవరి దినాలలో ఆ పొదకు సాదృశ్యంగా ఏం కనపడుతుంది మనకు? ఆ పొదకు సాదృశ్యంగా ఏముంది అని మనం వాక్యాన్ని చదువుతాము అని అంటే, పొదకు సాదృశ్యంగా సంఘము మనకు కనబడుతుంది. సంఘము, ఇదిగో ఇప్పుడు మనమంతా చేరి ఉన్నామే, ఇది సంఘము. పొదను ఎంతమంది చూశారో ఒకసారి మీ చేయి పైకి ఎత్తి చూపెట్టండి. పొదను చూడలేదా ఎవరు? పొదను, సంఘాన్ని కాదు, పొదను. ముళ్ళ కంపల్లో, ముళ్ళ చెట్లలో పొదను ఎవరు చూడలేదా? చూశారు. పొదలో ఒక కొమ్మను నరికి బయటికి లాగండి. నరికితే మొత్తం పొద నరికేయాలి. పొరపాటున ఒక కొమ్మను నరికి బయటికి లాగినా కొన్ని చెట్లు అల్లుకపోయి, కొన్ని తీగలు అల్లుకపోయి, అర్థమవుతుంది అండి, ఒకదానికొకటి కొమ్మ పెనవేసుకొని ఆ పొదలో నరకబడినటువంటి కొమ్మను బయటికి లాగలేవు. ఎండిపోయినవి ఉంటాయి, పచ్చివి ఉంటాయి, అన్ని తీగలు అల్లుకొని ఉంటాయి, అన్ని చెట్లు అల్లుకొని ఉంటాయి. దాన్ని ఏమంటారు అని అంటే పొద. ఆ పొదలోకి ఏది జొరబడలేదు. ఒకవేళ జొరబడితే ఇరుక్కొని పోయినట్టే. మరి ఇస్సాకు గొర్రె ఎక్కడుంటే వచ్చింది? పొదలో కొమ్ములు ఇరుక్కొనే కదా ఇస్సాకు ప్రతిగా వధించబడడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల. గత దినాలలో పొదను గురించినటువంటి సందేశాన్ని మనం విన్నాం. దేవుని ప్రియులారా, ఆ పొద ఏమిటి అని అంటే దేవుని సంఘమునకు సాదృశ్యం. ఈ రోజున నువ్వు దేవుని సంఘమా? దేవుని సంఘము కాదా? నువ్వు దేవుని సంఘముగా ఉన్నావా? దేవుని సంఘముగా లేదా? పొదను గురించినటువంటి అనుభవం నీకు ఉందా లేదా? పొద మనకు నేర్పే పాఠం ఏమిటి? పొద మనకు ఉపదేశించే ఉపదేశం ఏమిటి? అది ఒకదానితో ఒకటి పెనవేసి నరికి ఎంతమంది లాగినా బయటికి రానటువంటి ఒక అనుభవం. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, సంఘముగా నీవైనా నేనైనా సహోదరుల ఐక్యత కలిగి, సహోదరుల ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం కలిగి, ఒకరికొకరు పెనవేసుకున్నటువంటి అనుభవంతో ముందుకు సాగాలి.
పొద మనకు నేర్పుతూ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పాఠం. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా మీరు అక్కడ వాక్యపు లేఖనాన్ని గుర్తుపట్టాలి, గ్రహించాలి. పొద అంటే సంఘం. నువ్వు సంఘములో చేర్చబడము అని అంటే వచ్చి కనబడి సలాం కొట్టేసి చందా మార్చేసి చిల్లరేసి వెళ్ళిపోవడం కాదు. నువ్వు ఆ పొదలో ఉన్నటువంటి ప్రతి కొమ్మకు పెన వేసుకొని విడదీయలేని ఒక అనుబంధమును నువ్వు అల్లుకొని పోయే ఒక అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. వాడు వేరు నేను వేరు, వీడు వేరు వాడు వేరు, వాడొకడు ఈడొకడు నేనొకడు అని చెప్తే నువ్వు సంఘమే కాదు. పొదను గురించినటువంటి అనుభవమే నీకు లేదు. పొదను గురించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితియే నీకు లేదు. పెన వేసుకొని పోయినప్పుడు నాకు వాడు నచ్చలే, నాకు ఈడు నచ్చలే, నాకు ఆమె నచ్చలే, నాకు ఈమె నచ్చలే, నాకు వాళ్ళు నచ్చలే, వీళ్ళు నచ్చలే అని ఎందుకంటావు? పొద దగ్గరికి వెళ్ళండి, గొడ్డలు తీసుకోండి. పొద దగ్గరికి వెళ్ళి గొడ్డలు తీసుకోండి, ఒక కొమ్మని నరకండి, వెళ్ళి లాగండి, వస్తుందేమో. ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎన్ని రకాల చెట్లు ఉంటాయి కొమ్మలో? పొదలో ఎన్ని రకాల చెట్లు ఉంటాయి? పలు రకాల చెట్లు ఉంటాయి. ఎన్ని రకాల చెట్లున్నా ఆ పొదను అనేది మాత్రం పొదనే. ఆ పొదలో ఉన్నటువంటి అనుభవము అతి గొప్పది, అతి ఆధ్యాత్మికమైన స్థితి. అదే ప్రత్యక్షత యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. పొదను గురించి మీరు చదవలేదా? చదివితే వింటారు కదా, వింటే నేర్చుకుంటారు కదా, నేర్చుకుంటే అట్టి ప్రత్యక్షత మీకు కలుగుతుంది కదా. సంఘములో ఒకరిని ఒకరు పెనవేసుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యం 3వ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు జీవం కలిగిన దేవుడు మనతో మాట్లాడతాడు, మనతో దర్శిస్తాడు, మనలను దర్శిస్తాడు. సహోదరులారా, 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు. మొదటేంటి? సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నేను. సంఘం అంటే ఇది. మొదట నీవు అందరితో, సంఘములో అందరితో సమాధానంగా ఉండాలి. ఏమండి? యేసు ప్రభు అట్టి సమాధానం కోసమే ఆయన గదిలో ఉన్నటువంటి 13 మందితో కూడిన, యేసు ప్రభుతో కలిపితే 13 మందితో కూడినటువంటి ఆ సహవాసంలో మొట్టమొదటిసారిగా ఆయన ఏం చేశాడంటే పాదాలు కడిగాడు. మీరు ఇలా చేయండి అని చెప్పాడు. ఎందుకో తెలుసా? అక్కడ దుడుకుగా ప్రవర్తించే పేతురు ఉన్నాడు. అప్పుడే యేసు ప్రభువును అప్పగించడానికి బేరమాడినటువంటి ఇస్కరియోతు యోధా ఉన్నాడు. అదరా బెదరగా ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువును రొమ్మున ఆనుకునే శిష్యుడు ఉన్నారు. పలు రకాలైన 12 రకాల మనుషులు ఉన్నారు. అయినా ఆ 12 మంది పాదాలు కడిగి మీరు కూడా ఇలా చేయండి అని చెప్పాడు. సంఘము మొదట సమాధానమను బంధము చేత. అందుకే ప్రభు బల్లారాధన తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. ఏమిటో తెలుసా? మీలో ఎవరికైనా సమాధానం లేకపోతే సమాధాన పడండి. ఎందుకంటే అది ఆశీర్వాదపోచినపు పాత్ర. మీ దగ్గరికి వస్తున్నటువంటి రొట్టె కానీ ద్రాక్షరసం కానీ ఏమనుకుంటున్నారు మీరు? ఆ దేవుడు మాకు అప్పగించిన ఆ పరిచర్యలో మేము ఆశీర్వదించి మీ దగ్గరికి పంపుతూ ఉన్నటువంటి పాత్ర. అది ప్రభు ఆశీర్వదించింది.
దాన్ని మీరు తీసుకునేటప్పుడు ఆశీర్వాదమునే పొందుకోవాలి. దాన్ని తీసుకునే విషయంలో సరిగా లేకపోతే అది శాపం. అది సరిగా తీసుకుంటే ఆశీర్వాదం. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు. ఏమండి, మీ పనులకు ఆస్తులు సంపాదించుకోవడానికి లేకపోతే ఏవేవో చేయడానికి కొన్ని కార్యకలాపాలకు ఎంత శ్రద్ధగా చేస్తారండి, ఎంత శ్రద్ధగా ఉంటారండి. మరి వాటి యందు ఉన్నటువంటి శ్రద్ధ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి ఎందుకు లేదండి శ్రద్ధ? ఒకరినొకరు పలకరించుకొని, హెచ్చరించుకొని, ఒకరినొకరు కనిపెట్టుకొని చూసుకుంటూ ఆత్మ సంబంధమైన జీవితంలో ముందుకు సాగాలి. హల్లెలూయా. పొదలో ఎన్ని చెట్లు ఉన్నాయండి? చాలా చెట్లు ఉన్నాయి. ఏ చెట్టును నరికి బయటికి తీద్దామన్నా పొరపాటును కూడా రాదు. ఏమండి, ఎన్ని రకాలైనటువంటి మనుషులు మనం. క్రీస్తు నందున్నటువంటి ఐక్యతలో ఒకరిని ఒకరం పెనవేసుకొని, ఒకరిని ఒకరము అల్లుకొని, కుటుంబంలో అన్నదమ్ములు కలిసి ఉండకపోవచ్చు, కుటుంబంలో తల్లిదండ్రులు కలిసి ఉండకపోవచ్చు, కుటుంబంలో రకరకాలైన మనుషులు కలిసి ఉండకపోవచ్చు, సంఘములో కలిసి ఉండాల్సిందే. రక్తము ద్వారా కడగబడినటువంటి వారము మనము. క్రీస్తు ఆత్మ చేత బంధించబడినటువంటి బంధకములో బంధించబడిన వారమై సాగిపోవాలి మనం. ఒకరినొకరు పెనవేసుకొని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెనవేసుకొని అక్కడ ఇంత దూరం నుండి చూస్తే, ఏంట్రా బాబు అది అంత గుంపుగా ఉంది, ఏంటి ఆ గుంపు, ఏంటది? అదేంటి పొదండి. ఏంటది? పొద. ఏ పొద? ఏమనండి, పలు రకాలైనటువంటివి ఉన్నాయి. టేకు ఉంది, తుమ్మ ఉంది, పారం ఉంది, చెప్పరేండి, ఇంకేం చెప్పరేండి మీరు. జిల్లిడి చెట్టు ఉంది, కిక్కిస్ అంట, కిస్కిస్ ఉంది, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. అది అల్లుకుపోయింది. నరకమా? దాని దగ్గరికి వెళ్ళలేమండి. ఇప్పుడు అవ్వదు అది, ఇప్పుడప్పుడే అయ్యేది కాదు. ఆ పొదలోకి వెళ్తే ఏముంటాయో తెలియదు. ఆ పొదలోకి మేము వెళ్ళలేం. అటువంటి పొదలో దేవుడు ప్రత్యక్షమై, అగ్ని జ్వాలలుగా ప్రత్యక్షమై, పొద సంఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి కొంచెం గట్టిగా, సంతోషంగా చెప్పాలి. అల్లుకొనిపోయి ఒకదానికొకటి. అదేంటి సంఘం అంటే? అది సంఘం యొక్క అనుభవం. అది మరి నీ అనుభవం ఏమిటి? నువ్వు అల్లుకొని పోతున్నావా, వేరుగా నిలబడి ఉన్నావా? నాకు నేనే. సంఘములో ఆత్మ కలిగించు ఐక్యత. అది ఈ సంఘము కావచ్చు, ఇంకొక సంఘం కావచ్చు, వేరొక సంఘం కావచ్చు. సంఘము ఏదైనా. నేను యేసు ప్రభుని నమ్మిన తొలి దినాల్లో ఓ ప్రాంతానికి వెళ్ళాను సువార్త ప్రకటించడానికి. అదొక చర్చి. అప్పటికే 6 నెలల నుండి మూసేసి ఉన్నారంట చర్చి, తాళాలేసి. నేనేదో సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. ఎందుకయ్యా మూసేశారు? మేము వచ్చాము, ఆ చిన్న సౌండ్ బాక్సులు తీసుకున్నాం, 4 మాటలు చెప్పి వెళ్దామంటే బయట వర్షం పడుతుంది, చర్చిలో సువార్త ప్రకటించి వెళ్తామయ్యా అంటే వాళ్ళు అన్నారు. అక్కడ ఉన్నాయన ఒక ఆయన చెప్పాడు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు దెబ్బలాడి చర్చి తాళం వేసేసారంట. అదొక కుల సంఘం. చర్చే కానీ అదొక కుల సంఘం. 2 గుంపులు, ఆ గుంపు ఈ గుంపు దెబ్బలాడుకొని దేవుని మందిరాన్ని తాళం వేశారంట. లేవు అట్లాంటి సంఘాలు ఉన్నాయి కనుకనే చెప్తున్నాం. అది సంఘమా? దెబ్బలాటలు ఏంటి? చర్చి తాళం వేసేయడం ఏంటి? వెళ్ళిపోయి సాయంత్రం 4 గంటల నుండి 6:30 వరకు ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని బతిమిలాడు అయ్యా ఈ 2 రోజులు తీసుకొని 2 రోజులు 2 వాక్యాలు చెప్పేసుకొని వెళ్ళిపోతామయ్యా అని చెప్పేసి మొత్తానికి ఏ దెబ్బలాటలు లేకుండా మేము చూసుకుంటామని బతిమిలాడి ఎంతో ప్రార్థన చేసి అలాగా 2 రోజులు మీటింగులు పెట్టేసి వచ్చాం. దేనికోసమండి సంఘం? బియ్యం కోసమా? గోధుమలు, పంచదార, పాత దుప్పట్ల కోసమా? దేనికోసం సంఘం? ఐక్యత కనబరిచే ఆత్మ సంబంధమైన స్థితి, సమాధానమను బంధము చేత. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక చోటికి వెళ్తే ఏమండి ఇక్కడ వాక్యం చెప్పచ్చా? మీరెవరండి? మీరెవరు? నేను సేవకుడు. సరే మాకు తెలుసు, తెల్లబట్టలు వేసుకుని. ఎవరు నువ్వు? ఎవరేంటండి? నేను సేవకుని. అదే మీ కులం. ఇక్కడ కాదు, ఇది మాది స్పెషల్. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉంటుంది ఒకటి. ఇవి కూడా ఉన్నాయా? ఉన్నాయి గనుకనే సార్వత్రిక సంఘముగా మార్చబడట్లేదు. రక్తంతో కడగబడిన వాడికి కులంతో పని ఏమిటండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. మరి రక్తంతో కడగబడిన తర్వాత కలిసిపోవాలిగా. రక్తం అందరినీ సమానంగా చేస్తుందిగా. జీవము కలిగిన దేవుని మాటను వాళ్ళకిస్తూ ఉన్న దేవుని ప్రియులారా, భేదముందంటే రక్తము లేదు అక్కడ. భేదము ఉంది అని అంటే అక్కడ పొద అయిన సంఘము కాదది. భేదములో కలిగించుచూ ఉన్నది. నీలో భేదము పుడుతూ ఉందంటే నువ్వు ఇంకా సంఘములో చేర్చబడలేదు. నువ్వు సార్వత్రిక సంఘము కాదు. ఎర్రగొన్నావు పాస్టర్ గారు, చక్కగా మాట్లాడుతున్నావు. మీరెవరు? నేను సేవకున్నమ్మా. అదేనండి. మీరెవరు? సేవకున్నమ్మా. అదేనండి. అది కాదు ఇది కాదు, నేను సేవకుణ్ణి. నీకు ప్రార్థన కావాలా? ప్రార్థన చేయించుకో. వాక్యం కావాలా? 4 రోజులు చెప్పమన్నా చెప్పుకుంటా కూర్చుంటా. నీకు దాంతో ఏం పని? దేవుని మాటలు వాళ్ళకిస్తున్న దేవుని ప్రియులారా, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 40 సంవత్సరాలకి ఈ ఆకారం ఏంటండి? ఒక చోటికి వెళ్ళిపోతే రండి పాస్టర్ గారిని చూద్దాం, ఎంత తెల్లగా ఉన్నాడో అని చెప్పేసి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ సంస్థలో పెళ్ళిళ్ళు చేశారు కదా. నాకు కూడా పెళ్ళి అవ్వలేదను. అప్పటికి 2 పిల్లలు నాకు. ఆ రోజు ఏడ్చానండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఈ ఆకారం మంచిగా ఉండబట్టే కదా ప్రభువా ఈ మనిషి ఇలా తీసుకొచ్చింది. నన్ను బట్టి ఎవరిని చూడడానికి రావాలా? యేసుని చూడడానికి రావాలి. నన్ను చూడడానికి వచ్చింది ఏంటి అని ప్రార్థన చేస్తే అప్పుడుంటి నా ఆకారాన్ని దేవుడు ఈ ఆకారంలోనికి తీసుకొని వచ్చాడు. ఎవరిని చూడాలి మనం? ఏముండాలి మనకు? చూడండి, చక్కగా చెప్తూ ఉన్నాడు. ఎలా ఉండాలట? ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విధేయతతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పొద ఒక్కటే, కొమ్మలు చెట్లు వేరు. వేరులో అల్లుకొని పోయి ఉన్నటువంటి అనుబంధము కలిగి మనము ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో ముందుకు సాగాలి. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను? మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. దేవుని ప్రియులరా, వాక్యపు లేఖనాన్ని జాగ్రత్తగా పొదను గురించినటువంటి భాగాన్ని చదవలేదని ఎందుకన్నాడు? ఇది నేర్పడానికి, మనకు ఈ పాఠాన్ని మనకు నేర్పడానికి జీవం కలిగిన దేవుడు, ఈ పాఠాన్ని మనకు చూపించడానికి జీవం కలిగిన దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. పొద మనకు నేర్పే పాఠం. మీరు చూడండి, ఆ పొద భాగంలోనికి వద్దాం. మరలా మీకు ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని క్లారిఫికేషన్ చేస్తాను. 2వ వాక్యాన్ని చదవండి మీరు. 3వ అధ్యాయం 2వ వాక్యం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతనికి ప్రత్యక్షమాయెను. 4వ వాక్యం. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడు మనకు నేర్పే పాఠం ఏమిటి? దేవుడు మనకు నేర్పే పాఠం ఏమిటి? ఇది చూడండి, తలల పైకి ఎత్తండి. ఇది పొద అనుకోండి, ఈ పొద అనుకోండి. ఈ పొదలో అగ్ని మనిషి కనబడతాడా? పొదలో కనబడ్డు. దేవుణ్ణి మోషేను ఆకర్షించాలంటే దేవుడు ఏం చేశాడు? మోషే అక్కడికి రావాలంటే
మోషే అక్కడికి రావాలంటే వింత కార్యం కనబడాలి. అక్కడ ఉంటుంది చూడండి మీరు 3వ అధ్యాయంలో, వింత కార్యము చూసిను. ఉందా లేదా? వింత కార్యము చూసిను. ఏంటబ్బా వింత? ఏంటా వింత? ఏంటి వింత కార్యం? ఏమిటి? పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదు. చాలాసేపటి నుండి చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. వాస్తవానికి నిప్పు రగిలిందనుకో ఆ ప్రాంతం అంతా ఏమైపోవాలా? కాలి బూడిదైపోవాలా. ఎంతసేపటికి అగ్ని ఆ పొదలోనే ఉంది, ఆ పొదలోనే ఉంది తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఏంటి ఇంత కార్యం? ఏంటి ఇది? చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడు చూడలేదే నేను. ఇప్పటికి నాకు ఇంచుమించు 80 సంవత్సరాల వయసు వచ్చింది. 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఏంటి విచిత్రంగా ఉంది ఇదే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే అగ్ని జ్వాల. అక్కడ దేవదూత కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారని? ఆకారం కనబడేది దేవదూత, కానీ మాట్లాడే మాట మాత్రం దేవుని వాక్కు. మీరు ఇంకొక మాటను కూడా చదువుతారు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 32వ వాక్యాన్ని, ఆ చివరి 32వ వాక్యాన్ని చదివితే, నేను నీ పితరుల దేవుడను. ఇప్పుడు మీకు ఇంకా అర్థం అవ్వాలంటే 30వ వాక్యంలో చదివితే, 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతమందు ఒక పొదలో అగ్ని జ్వాలలలో దేవదూత అతనికి అగుపడెను, అతనికి కనబడెను, అతనికి అగపడెను. ఏదో ఒకటి అనుకోండి. 32వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని ప్రభు వాక్కు. ఎవరు వాక్కు వినబడింది? ఇప్పుడు మీరు తలలు పైకెత్తండి. ప్రత్యక్షమైనదేమో దేవదూత, వాక్యం మాత్రం ప్రభువుది, దేవుని వాక్యం. ఏంటి మనకేంటి అట్లాగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అని అంటే, ఇప్పుడు ఆ దేవదూతకు సాదృశ్యం ఎవరు అని అంటే, అపోస్తలత్వపు పరిచర్య కలిగిన సేవకుడు. తెల్ల బట్టలు వేసుకొని నల్ల బైబిల్ పట్టుకున్న ప్రతోళ్ళు సేవకులు కాదు. ఏమంటే అర్థమవుతుందని? ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాల కోసం ప్రాకులాడే వాళ్ళు సేవకులు కాదు. బిజినెస్లు చేసుకునే వాళ్ళు సేవకులు కాదు. అపోస్తలత్వపు అనుభవం కలిగిన వాళ్ళు సేవకులు. మీకు రెఫరెన్స్ చూపిస్తాను, మీరు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదివితే, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనము చదివితే, తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును. ఏమండి? మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. దూతలు అన్న చోట ఒకటి కింద ఫుట్ నోట్లో అపోస్తలులు అని అంటే పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, ఆయన యొద్ద ఉండడానికి ఎన్నుకొన్నటువంటి దేవుని యొక్క దూతలు. దేవుని యొక్క మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులారా, జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాటను జాగ్రత్తగా మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు పొదలో మోసేకి ఎవరు కనపడ్డారు? చెప్పాలి. ఎవరు కనపడ్డారు? దేవదూతలు కనపడ్డారు. దేవదూత కనపడ్డాడు. అప్పుడు దేవదూత కనపడ్డాడు. మరి అప్పుడు దేవదూత కనపడ్డాడు. ఇప్పుడు ఈ సంఘం అనే పొదలో అపోస్తలత్వపు సేవాతత్వము కలిగినటువంటి అనుభవాలు కలిగినటువంటి సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను. పాత నిబంధనలో మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం.
యాజకులు సైన్యములకధిపతియగు యెహోవా. చాలండి, ఇంకా అంతకు మించి ఎక్కువ వెళ్తే మనకు సబ్జెక్టు దాటిపోద్ది. యాజకులు ఎవరు? యాజకులు ఎవరు? అపోస్తలులు ఎవరు? యెహోవా దూతలు, దేవుని దూతలు. ఆ కొరింథీ పత్రికలో అంటాడు, ఇప్పుడు కొంతమంది చూడండి ఇండివిజువల్ మైండ్, వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, పౌలు గారు సేవకుని తీతు అన్నటువంటి సేవకుని గురించి ఇస్తూ ఉన్నటువంటి మంచి టెస్టిమనీ, మంచి సాక్ష్యం ఏంటో చూడండి. మంచి సాక్ష్యాన్ని చదవండి మీరు మరలా ఒకసారి. ఆ మాట 23వ వాక్యం, 8వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదివినప్పుడు, తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని మన సహోదరులు అడిగితే చెప్పండి. కొంతమంది ఉన్నారండి, నేను ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు. ఏం చేయలేదంట? ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు నేను. ఐఎమ్ ఇండిపెండెంట్, ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ. అందుకే ఏం చేయాలో తెలియక తగలబెట్టుకుంటున్నాం. తెలుసుంటే చక్కగా నేర్చుకుంటావు. వాక్యం ఎలా చెప్పాలి, పాట ఎలా పాడాలి, ప్రసంగం ఎలా చేయాలి, ప్రభువుని ఎలా ఆరాధించాలి, ప్రతిదీ నేర్చుకొని ఆత్మ సంబంధమైన జీవితంలో ముందుకు సాగుతావు. నేను ఎవరి దగ్గర ఏమి నేర్చుకోలేదు. నేనంటే ఏమనుకుంటున్నావు? ఏమనుకోలేదు, అనుకోకనే ఖాళీ కూర్చొని ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని దూత అన్నటువంటి అనుభవం ఎప్పుడొస్తుందంటే, ఒక సేవకుడికి అపోస్తలత్వపు పరిచర్యలో కట్టబడినప్పుడు. దోణలు విడిచిపెట్టారా, వలలు విడిచిపెట్టారా, ఉన్న కలిగిన సమస్తాన్ని అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి సేవా పరిచర్యలో సాగారా? ధైర్యంగా చెప్పగలుగుతాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా చెప్పాలి. మాట ఎవరిదంటండి? వాక్ ఎవరిదంటండి? దేవుడిది. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, నేను మీకు కనబడుతున్నాను. మాటలు ఎవరివి? నేను ప్రకటిస్తున్న మాటలు ఎవరివి? దేవునివి. నా మాటలు కాకపోతే, దేవుని మాటలు కాకపోతే ఈ పాటి కడుపుబ్బిపోయేలా నవ్వుకునేవాళ్ళు. అవునా కాదండి? దేవుని మాటలు కాకపోతే సంఘము చచ్చిపోతుంది. సంఘములో విభేదాలు ఏర్పరచబడతాయి. ఇది జీవము కలిగినటువంటి దేవుని మాట కనుక ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థికమైన పరిస్థితులు ఎదుర్కొన్నా, జల్లెల్లో పెట్టి మిమ్మల్ని జల్లిస్తూ ఉన్నా, అపవాది పిండుతూ ఉన్నా, మరలా ఏమెరగనట్టుగా ఇక్కడ వచ్చి కూర్చున్నారే, కారణం ఏంటో తెలుసా? పోయిన వారం విన్న దేవుని మాట బ్రతికించి మరలా ఇక్కడికి నిన్ను తీసుకొని వచ్చింది. మరలా ఈరోజు దేవుడు తన మాటను పంపి నిన్ను బ్రతికించబోతూ ఉన్నాడు. బ్రతికించే మాట, బతుకు తెరువు కోసం మాట్లాడే మాట కాదు ఇది. సంఘ ప్రత్యక్షతలో ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి కృపను నీకు అనుగ్రహించే మాట. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అంటావు. ఆ మాట కోసం బ్రతికేది ఎప్పుడు? ఆ మాట కోసం జీవించేది ఎప్పుడు? ఆ మాట కోసం నిలబడేది ఎప్పుడు? రెండు విషయాలు చెప్పాను నేను మీకు ఇప్పుడు. పొద అంటే సంఘము. ఆ పొదలో నిలిచి ఉన్నటువంటి దేవదూత మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుని మాట. సంఘములో అది ఏ సంఘమైనా, అది చిన్న సంఘం కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు, ఏముండాలి అంటే కల్పనా కథలు ఉండకూడదు, దయ్యాల బోధ ఉండకూడదు, వితండ తర్కవాదములు అస్సలు ఉండకూడదు అక్కడ. అటువంటి ఉన్నతమైనటువంటి బోధ కలిగినటువంటి పరిచర్యలో నువ్వు కట్టబడితే ధన్యకరమైనటువంటి మార్గాలలో నడిపించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంతోషంగా చెబుదామా? ఒకసారి ఆనందంగా చెబుదామా? మరి పొదను గురించినటువంటి ఏంటంటే పొదను గురించినటువంటి భాగమును చదవలేదా? చదివితే ఎందుకండి ఇన్ని బాధలు? చదవకనే కదా ఈ బాధ. ఈరోజు చదువుకుంటున్నాం. పొద అంటే సంఘము. సంఘం ఎలా ఉండాలో చదివాం. సంఘంలో ఏముంది అక్కడ? ఏం కనబడుతుంది అక్కడ? దేవదూత, దేవుని మాట. తర్వాత ఆ పొదలో
ఏముంది అని మనం చదువుతామంటే నిర్గమాకాండాన్ని 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో, పొద నడిమిని అగ్నిజ్వాల, మరలా మీరు గుర్తుపట్టుకోవాలి. పొద నడిమిని, అబ్బే సరిగ్గా చెప్పట్లేదు మీరు. పొద నడిమిని ఏముంది? ఇప్పుడు మరలా అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం, ఆ అధ్యాయానికి ఈ అధ్యాయానికి మంచి లింక్ ఉందండి. మోషేను గురించినటువంటి భాగానికి మీరు వస్తే 30వ వాక్యాన్ని చదువుదాం. 7వ అధ్యాయం 30వ వాక్యం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు, ఎక్కడండి? పొదలోని. ఇప్పుడు పొదలో ఏముంది? మళ్ళా డీలా పడిపోయారా? అగ్నిజ్వాల. ఇదే వింత కార్యం. దూరంగా నుండి చూస్తేనేమో అగ్నిజ్వాల, దగ్గరికి వచ్చి చూస్తేనేమో దేవదూత, వినికిడి చూస్తేనేమో ప్రభు శబ్దం. చెప్తాను, ప్రభు శబ్దాన్ని గురించి కూడా చెప్తాను, ఎట్లా ఉంటుందో మీకు చెప్తాను, తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏముంది? పొద నడిమిలో, పొద మధ్యలో ఏముంది? ఇప్పుడు అగ్నిజ్వాల. ఏమిటి అగ్నిజ్వాల? అగ్నిజ్వాల అంటే ఏమిటి? మీకు ఒక 3 విషయాలు నేను చూపిస్తాను. త్వరగా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అగ్నిజ్వాల, ఆ పొదలో అగ్నిజ్వాల. ఏమిటి అగ్నిజ్వాల? చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. దేవుని ప్రియులారా, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా మాట ఎవరు చెప్తున్నారు? దేవుని మాట. నా మాట అగ్ని వంటిది కాదా? నేను చెప్తాను. ఇదే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా ఒకసారి రెఫర్ చేయండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యం. నేను చెప్తాను చూడండి, మీకు నేను చదువుతాను చూడండి. నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను నేను చేసేదను. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా తలలు పైకెత్తితే చెప్తాను. ఆ పొద నడిమిన ఏముంది? ఆ పొద మధ్యలో, ఆ పొదలో ఏముంది అంటే అగ్నిజ్వాలలు ఉన్నాయి. పొద అంటే సంఘం, దేవుని దూత అంటే సేవకుడు. ఆ పొద నడిమి అగ్ని ఏమిటి అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం, జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము మండుతా ఉంటుంది కానీ పొదను కాల్చదు, మంట పుట్టిస్తుంది కానీ నిన్ను బూడిద చేయదు. ఎందుకు ఈ వాక్యం అనే మంట అంటే నీలో ఉన్న లోపాలన్నిటినీ కాల్చే మంట ఇది. మనలో ఉన్నటువంటి దోషాలన్నిటి, మనలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ, మనలో ఉన్నటువంటి అలవాట్లన్నిటినీ, మనలో ఉన్నటువంటి పద్ధతులన్నిటినీ, మనలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి అలవాట్లన్నిటినీ ఏం చేసే అగ్ని అంటే ఇది కాల్చే అగ్ని. ఆ అగ్ని పేరే దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం అనే అగ్ని ఏమిటండి? ఒక్కొక్కసారి తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా కళ్ళు మూసుకొని మాట్లాడినా సర్రమంటూ ఉంటుంది చూడండి, కరెంట్ షాక్ కొట్టినట్టు. మనకు నా గురించే మాట్లాడేసాడేంటి అన్నట్టుగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? అది దేవుడు పంపినటువంటి వాక్ అయితేనే అట్లాగా ఉంటుంది. ఎవరు పంపితే? చెప్పాలి, నోటి తెరిచి. ఎవరు పంపితే? దేవుడు మాట్లాడితేనే అట్లాగా ఉంటుంది. మీకు ఇంకొక మాటని చెప్పండి. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు కానీ, ప్రభువుని స్తుతించేటప్పుడు కానీ, ఉపవాసం ఉన్నప్పుడు కానీ దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించారా? అలా ప్రార్థన చేస్తూ ఉపవాసాలను లేకుంటే దేవుని సన్నిధిలో కూర్చొని లీనమైపోయి ఉన్నప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి ప్రసన్నత వస్తుంది. అప్పుడు కాళ్ళు చేతులు గడగడ 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 వణికిపోయే ఒక అనుభవం వస్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రసన్నత అక్కడ కమ్ముకుంటూ ఉంటుంది. అది దేవుని యొక్క సన్నిధిలో మనం అనుభవించవలసినటువంటి ఆనవాలు.
అది అపోస్తలత్వపు పరిచర్య కలిగిన అనుభవములో మాత్రమే మీకు ప్రత్యక్షపరచబడతాయి తప్ప మిగతా వాటిలో మీకు ప్రత్యక్షత కనబడదు. స్తోత్రం చెప్పట్లేదు, మీరు సంతోషంగా చెప్పట్లేదు. అబ్బే శబ్దం అస్సలు రావట్లేదు చూడండి. ఒకటి, ఆ పొదలో అగ్ని ఏమిటంటే దేవుని వాక్యం. రెండవది చెప్తాను, అపోస్తుల కార్యముల గ్రంథం పొదలో ఉండవలసినటువంటి అగ్ని ఏమిటంటే, ఒకటి వాక్యం అనే అగ్ని. దేవుడు తన సేవకుని నోట ఆయన మాటలను అగ్నిలాగా ఉంచి మాట్లాడిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ఇర్మియా గ్రంథంలో మాట్లాడకూడని మాటలు వాళ్ళు మాట్లాడారు. చూడండి, మీరు 5వ అధ్యాయం 14వ వాక్యంలో చదివినప్పుడు ఏమంటాడు అని అంటే, వారు ఈ మాటలు పలికినందున, ఏ మాటలు? పలకకూడని, అదేనా ఆ మాటను చదివని, ఈ మాట ఎవరు ఎట్లాగా? వారు ఈ మాటలు పలికినందున, ఏ మాటలు? పలకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు, పరిచర్యను గురించి, సేవను గురించి, దేవుని గురించి, వాక్యమును గురించి మాట్లాడని కూడని మాటలు ఎప్పుడైనా మాట్లాడావా? అగ్ని 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 ప్రత్యక్షత ఉన్న పరిచర్యని నువ్వు గుర్తుపట్టుకోవాలి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. రెండవది చెప్తానన్నాను కదా, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అగ్ని. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చదువుకుంటూ వస్తే 3వ వాక్యాన్ని చదువుతారు. ఆ 3వ వాక్యము స్పష్టంగా మనకు తెలియచెప్తుంది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ జీవం కలిగిన దేవుని నామాన్ని మహిమపరుదాం. అందరూ అన్య భాషలతో, అగ్ని నాలుకలుగా విభాగించబడి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి ఒక్కొక్కరి మీద, ఏమండి తలల పైకెత్తి నన్ను చూడండి, నాలుకలుగా ఎందుకు విభాగించబడాలి? నాలుకలుగా ఎందుకు విభాగించబడాలి? ఏదో ఒక సింహం లాగానో, ఏదో ఒక సింహం కదా, లేకుంటే ఒక సిలువలాగానో విభాగించబడచ్చు కదా. ఎందుకు అని అంటే, ఆ నాలుకలుగా విభాగించబడినటువంటి అగ్ని నీలోకి వచ్చి నీ నాలుకను సడలింపచేయడానికి, నీ నాలుకలో ఉన్నటువంటి మాటను మార్చడానికి, నీ నాలుకలో ఉన్నటువంటి స్థితిగతులన్నిటిని మార్చి, నాలుక ద్వారా మాట వస్తుంది. నాలుక లేకుండా ఇంత నోరు ఉంటే ఏం ప్రయోజనం? ఉపయోగమా? తినడానికి తప్ప. ఇంత నోరు ఉంటే ఏం ప్రయోజనం అమ్మా? ఎంత నోరు? ఇంత నోట్లో అంత నాలుక లేకపోతే ఏం ప్రయోజనం? నాలుక ఉండాలి. అందుకే ఆ నాలుకలుగా విభాగించబడి ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అంటే నాలుకలతో విభాగించబడిన అగ్ని అభిషేకం పొందుకున్న వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి భాషలతో మాట్లాడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆత్మ పని వేరు, ఆత్మ పరిచర్య వేరు, ఆత్మ నింపుదల వేరు. మీకు ఒక మాటని చెప్పనా? ఎప్పుడు చెప్తా ఉంటాను, అయినా మరలా ఒకసారి ఎందుకో చెప్పాలనిపిస్తుంది, చెప్తాను నేను. ఏమండి, నేను సెంటు కొట్టుకొని వచ్చాను అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి వాసన వస్తుందా రాదా? మరి నేను వెళ్ళిపోయిన తర్వాత అంటే సెంటు పనిచేసింది. అదే సెంటు నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ వాసన అక్కడికి వస్తుంది. అంటే నేను కొట్టుకున్న సెంటు నీకు వాసన వస్తుందంటే అది పనిచేసింది అక్కడ. సెంటు నీలో ఉంటే, సెంటు నీవు కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సువాసనగా ఉండగలుగుతావు. అంటే వాసన పని, నిలిచి ఉండడం నింపుదల. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అట్టి అనుభవాలలో దేవుడు నడిపించునుగాక. రెండవ అగ్ని ఏంటంటే సంఘములో పరిశుద్ధాత్మ నింపుదల. కొంతమంది ఉన్నారు పరిశుద్ధాత్మ నింపుదల లేదు, ఏం లేదు. పొరపాటున ఆ సంఘంలోనికి మనం వెళ్ళి వీడికి దయ్యం పట్టింది బయటికి ఈడ్చేయి అంటారు. మనం వెళ్ళి చప్పట్లు కొట్టిన కేకలు వేసి ఇలా దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ ఆరాధన చేసిన బయటికి ఈడ్చేయంటారు, ఇటు దయ్యం పట్టినోడు అంటారు. ఎందుకంటే తెలియదు వాళ్ళకి. పొదను గురించినటువంటి భాగాన్ని చదివితేగా ఇవన్నీ తెలిసేది, చదవలే తెలియదు. దేవుని ప్రియులరా, వాక్యపు లేఖనం మనందరికీ తెలియజెప్తూ ఉన్నటువంటి సత్యం. పొదలో ఏమింటున్నాం ఇప్పుడు? పొదలో అగ్ని జ్వాల. మొదటిది అగ్ని జ్వాల ఏమిటంటే వాక్యం ఉండాలి పొదలో. పొద అంటే సంఘములో వాక్యం ఉండాలి. రెండవది పరిశుద్ధాత్మ. చెప్పాలి, రెండు చేతులు పైకి ఎత్తి బిగ్గరగా, రెండు చేతులు ఊపుతూ ఒకసారి గట్టిగా పైకి ఎత్తి చేతులు ఊపుతూ చెప్పండి, నిద్రమత్తుపోవాలి. దేవుని ప్రియులరా, మూడవ అగ్నిజ్వాల చెప్తాను. మొదటిది అగ్నిజ్వాల ఏంటి? మొదటిది వాక్యం, రెండవది పరిశుద్ధాత్మ. మూడవ అగ్నిజ్వాల చెప్పనా? మీరు చదువుతారా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. అందరు చదివిన ఆ మాటను. ఎలా తన సేవకులను ఏంటంటే అండి అగ్నిజ్వాలలు? నాకు అర్థం అవ్వట్లేదు. మీరు కరెక్ట్గా చదవట్లేదు. సేవకుల్ని అగ్నిజ్వాలలు చేయడం ఏంటే? సంఘములో అగ్నిజ్వాల ఎవరు? వాక్యం. సంఘములో అగ్నిజ్వాల ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సంఘములో అగ్నిజ్వాల ఎవరు? సేవకుడు. ఎవరు చేశారంట అగ్నిజ్వాలగా? ఈయనకీయనే నిప్పెట్టుకున్నాడు ఏంటి? ఏనయ్య, ఈయనకీయనే నిప్పెట్టుకున్నాడు ఏంటి? ఎవరు చేశాడట? సేవకుడు అంటే ఎవరు? జాగ్రత్త. సేవకుడి దగ్గర నిలబడినప్పుడు, సేవకుడి దగ్గర మాట్లాడేటప్పుడు, సేవకుడి దగ్గర మసలేటప్పుడు, సేవకుని గురించి ఆలోచన చేసేటప్పుడు కొంచెం ఆలోచన కలిగి కొంచెం వివేకముతో నీ నోట్లో నుండి మాట బయటికి రావాలి. కళ్ళబొల్లివాడు కాదు, మాట్లాడాలి. మీరు మాట్లాడే వాళ్ళు ఉంటారు, వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, బిజినెస్లు చేసుకునేటోళ్ళు, ఏమిటండి అడపా దడపా తిమ్మిని బొమ్మిరి చేసేటోళ్ళు. మొన్న ఒక సేవకులు కూటానికి సేవకుల మీటింగ్ ఉంది రా అంటే ఎలక్షన్ ఉంది కదా అంటున్నాడు ఓ సేవకుడు. ఏమండి జకరియా గారు, సేవకుల మీటింగ్ ఉందరా అంటే ఎలక్షన్ ఉంది కదా అంటున్నాడు. ఎలక్షన్కు సేవకులు నీకేం పని ఉందరా దరిద్రుడా? అంటే ఎన్ని తిరగాలో మరి నాకు తెలియదు, ఎంత సంపాదించాలో నాకు తెలియదు. అగ్నిజ్వాల సేవకుడు అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. 104వ కీర్తన 4వ చరణం. ఎందుకంటే ఈ మాట ఒకటే చూపించడం. వాయువులను తనకు దోతలుగాను, ఎవరినండి? అగ్నిజ్వాలలు అన్న దగ్గర ఫుట్నోట్లు ఏదో ఉన్నట్టుందే. సేవకులుగా తన సేవకులు ఏం మాటలు రాశాడండి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి మీకు నిద్ర ఎట్ట వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. నీరసంగా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. వెలవయ్య కాదు, హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని మాటలు రాసి పెట్టాడండి. ఇంత మర్మయుక్తమైనటువంటి సందేశము మీరు వినకపోతే ఇంకెట్లండి? మీకు తెలిసింటే నో ప్రాబ్లం, తెలియకపోతే వినొచ్చు. సంఘంలో 3వ అగ్నిజ్వాల ఎవరు? నోరు తెరిచి చెప్పండి, ఎవరు? మరి సేవకుడితో పరాశకమా? సేవకుడిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడమా? ఎట్లా ఉండాలి?
అంటే మీరు మాట్లాడుతున్నారని కాదు, చెప్తున్నాను సందేశం. ఎట్లా ఉండాలి? కొరివితో తలగొక్కున్నావు ఎప్పుడన్నా? మరి సేవకుడు ఎవరు? సంఘములో అగ్నిజ్వాల. అగ్నిజ్వాల దేవుడు పొదలో ఉన్నటువంటి సందేశంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా. పొరపాటున పొయ్యి దగ్గర కూర్చున్నాం, చలేసింది, 5 రూపాయల బిల్ల నిప్పుల్లో పడిపోయింది. ఎప్పుడు తీసుకుంటాం? అమ్మా పడిపోయింది అని చెప్పి చేయబెడతావా? ఏమండి పాస్టర్ గారిని అంత తెలివిలేను అన్నా. మరి అది స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా. తన సేవకులను అగ్నిజ్వాలలుగాను ఆయన చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. మిమ్ముల్ని ముట్టినవాడు ఆయన కనుపాపను ముట్టినట్టు, మమ్ముళ్ళు ముట్టేవాడు వాడు కాలిపోయినట్టు. మిమ్మల్ని ముడితే దేవుని కనుపాపలో ఏలుబెట్టేటోడు ఎవడన్నా ఉన్నాడా? మిమ్మల్ని ముట్టినవాడు ఎవడైనా సరే, మమ్ముళ్ళు ముట్టినవాడు కొరివితో తల గోక్కున్నట్టు. ఇంకేం చెప్పనవసరంలే. ఏముంటుంది గోక్కుంటే? కాలిపోయిన తర్వాత అంతా బూడిదే. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట. మరలా పొదలను గురించినటువంటి మాటను మనం వింటూ వచ్చాం కదా. మొదటిది పొద సంఘము. సంఘములో దూత ప్రత్యక్షత, దేవుని యొక్క మాట. రెండవది పొదలో అగ్నిజ్వాలలు. పొదలు ఏమిటి? పొదలు ఏమిటి? అగ్నిజ్వాలలు. ఏమిటి అగ్నిజ్వాల? వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, సేవకుడు పొదలో. ఈ పొదను గురించినటువంటి మరొక అనుభవాన్ని మనం చదివినప్పుడు మీరు చదువుతారు చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 12:26. వారు లేచెదరని. నెమ్మదిగా ఒకరు జాగ్రత్తగా మీరు చదవండి, నేను కూడా తీసుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆగండి. ఇప్పుడు చదవండి 12:26 చదవండి, ఒకరు చదవండి. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రాహాము దేవుడు, అప్పటికి అబ్రాహాము చచ్చిపోయాడుగా, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు, వీళ్ళు ముగ్గురు చచ్చిపోయారుగా. వాళ్ళ గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు మోషేతో? భౌతికంగా వాళ్ళు చచ్చారు కానీ, భౌతికంగా వాళ్ళు చచ్చారు కానీ అబ్రహాముని ఎక్కడ చూస్తాం మనం? పరదేశులో అబ్రహామును చూస్తాం, అవునా కాదండి? పరదేశులో అబ్రహామును చూస్తాం. చెప్పండి, చదవండి. దేవుడునని చెప్పాను, ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని. ఇదే మాటను లూకా సువార్త 20వ అధ్యాయము 37-38 వాక్యాలలో మీరు చదువుతారు. ఇదే మాట 37-38 20 పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనని, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లెగుస్తారని. లేరనే లెగుస్తారనే? లేరనే లేస్తారనే? మీరేదో లేరన్నట్టుగా వినపడితే నాకు. మృతులు లేస్తారు అంటే చనిపోయిన వాళ్ళు లెగుస్తారు. మృతులకు పునరుద్ధానం ఉంది, మృతులకు పునరుద్ధానం ఉంది. మృతులు లేతురనియు మోసే ఆ పొదను దగ్గర ఉన్నటువంటి ప్రత్యక్షతలో మనకు చూపిస్తూ ఉన్నాడు. పొద మనకు నేర్పే మరొక పాఠం ఏమిటంటే, ఈ సంఘ పరిచర్యలో పొదలాగా నువ్వు అల్లుకొని పోతే
అగ్ని జ్వాలలతో నువ్వు కాల్చబడుతూ ఉంటే, పొదలో నువ్వు నిలిచి ఉంటే, మృతులు సైతము సజీవులుగా లేపబడే పరిచర్య ఒకటి నీకు కనబడుతుంది. మృతులు సైతము సజీవులుగా లేపబడతారు. మట్టి శరీరము మహిమగల శరీరముగా మార్పు చెంది రేపు యేసు వచ్చు మహిమగల రాకడలో ఆయన ఎదుట నిలబడగలుగుతాము. పొదలో ఉన్నటువంటి అనుభవం, పొద అయినటువంటి సంఘములో ఉన్నటువంటి అనుభవం, నువ్వు అసలు పొదలోనే లేకపోతే, నువ్వు పొదవే కాకపోతే నువ్వు లేపబడలేవు, నువ్వు లేగలేవు. రేపు ప్రభు వచ్చినప్పుడు చక్కగా చదువుతాం కదా, ఆ మీదట మృతులైన వారు లెగుస్తారు. మొదట మృతులైన వారు లేస్తారు. ఆ మీదట బ్రతికి ఉన్న మనము రూపాంతరము చెంది ఆయన ఎదుటకు వెళ్తాము. మరలా బ్రతికించే అనుభవం, పునరుద్ధానము. అందుకే పౌలు గారు అంటారు చక్కగా, ఏవేవి నాకు లాభకరమో, ఏవేవి నాకు ప్రయోజనకరమో వాటన్నిటిని నేను నష్టపరుచుకొని పెంటతో సమానంగా చూస్తూ ఉన్నాను. ఎందుకయ్యా పెంటతో సమానంగా చూస్తున్నావయ్యా అంటే, ఆయన అంటాడు, ఆయన పునరుద్ధానములో నేను పాలిభాగస్తుడని అవ్వడానికి, పునరుద్ధాన బలాన్ని ఎరగడానికి, పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవడానికి. మరి మన పరిస్థితి ఏంటి? మన యొక్క స్థితిగతి ఏమిటి? పునరుద్ధానం పొందాలి. క్రైస్తవుడి నిరీక్షణ ఒకటే, ఆస్తులు సంపాదించుకోవాలి. ఆడు పెట్టలేదు, ఈడు పెట్టలేదు, ఆడు చూడలేదు, ఈడు చూడలేదు, అమ్మేవు లేదు, తాతీవు లేదు, జేజీవు లేదు, అబ్బీవు లేదు, అయ్యవు లేదు. ఇవి కాదు. క్రైస్తవుడి నిరీక్షణ ఏమిటంటే, నేను చనిపోతాను, నన్ను మురిగుంటలో పడేసిన, చెత్త కుప్పలో పడేసిన జీవం కలిగినటువంటి దేవుడు వచ్చినప్పుడు నేను అలాగే లేపబడతాను. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఇది శుభప్రదమైన నిరీక్షణ, ఇది జీవార్థమైనటువంటి నిరీక్షణ. ఒక పునరుద్ధానాన్ని పొందుకునే అనుభవం పొద మనకు లేపుతుంది. పొదను గురించి చదవలేదా అంటే ఏం చెప్తాడో బా అనుకున్నా నేను ఆ మాటను చదివేటప్పుడు. పొదలో ఏముంది? పునరుద్ధానం. మూడవది. మొదటిది పొదలో ఏముంది? సేవకుడు ఉన్నాడు, దేవుని వాక్కు ఉంది. రెండవది పొదలో ఏముంది? అగ్ని జ్వాల. అగ్ని జ్వాల అంటే ఏమిటి? దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ నింపుదల, సేవకుని నడిపింపు. సేవకుని నడిపింపు. 3 అగ్ని జ్వాలలో. మూడవది పొద అనుభవం మనకు నేర్పే పాఠం ఏమిటంటే పునరుద్ధానం. పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించి లేచినడే. పునరుద్ధానుడ నా యేసయ్యా. ఇట్లా పాడుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. లేచినాడురా సమాధి. దేవుని ప్రియులరా, పునరుద్ధానం ఉంది, పునరుద్ధానం ఉంది. 4వ విషయాన్ని చెప్పరేంటండి? చెప్పనా వద్దా? మీరు వద్దంటే ఎందుకు ఆపుతామని చెప్పేసి ముగించుకుందాం. ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథానికి వద్దాం. 7వ అధ్యాయంలో మీరేమని చదువుతారు అని అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 29 నుండి 35వ వాక్యం వరకు మీరేం చదవద్దు, ఫోకస్ దాని మీద పెట్టండి. నేను చెప్తూ ఉన్నటువంటి మాటలు గుర్తుపట్టండి. 30వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, పొదలోని అగ్ని జ్వాలలు అని రాస్తుంది కదండి. అంతకుముందు మోసే ఫరో యొక్క కుమారుడను అనిపించుకున్నట కంటే, ఇప్పుడు చూడండి ఒక్కసారి మీరు తలల పైకి ఎత్తితే నేను మోషేను గురించి ఒక చిన్న వివరణ ఇస్తాను. మోసే జీవితంలో తన వయస్సు 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120 years, 120 సంవత్సరాలు. దాన్ని 3 భాగాలు చేస్తే 40, 40, 40. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క రాజు పరిపాలనలో ఎన్నో ఘనమైనటువంటి యుద్ధాలు చేసి యుద్ధ నేర్పరి నైపుణ్యత కలిగిన వాడు. మంచి బిల్డర్, ఇంజనీర్, మంచి ఇంజనీర్. మంచి పట్టణాలు ఐగుప్తు దేశంలో కట్టించి పెట్టాడు మోసే మొదటి 40 సంవత్సరాలు. అప్పుడు దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు ఆ మొదటి 40 సంవత్సరాల టైంలో. ఏంటి నేను ఇక్కడున్నాను, నా వంశం ఏమిటి, నా యొక్క నడిపింపు ఏమిటి,
నేను ఉండాల్సింది ఎక్కడా? నేను దేవుని ప్రజలతో కదా ఉండాల్సింది అని ఇశ్రాయేలీయులను హింసిస్తూ ఉంటే, ఎంతైనా బ్లడ్ అదే కదా, వాళ్ళమ్మ ఉగ్గుపాలతో నేర్పింది అదే కదా. 3 నెలలు పాలు ఎవరు ఇచ్చారు? తర్వాత ఎవరు పోషించారు? తల్లే కదా. తల్లి ఒక దాదిలాగా మోసేను పోషించింది. ఏమండి, ఆ 40 సంవత్సరాలలో ఈమె బోధించిన బోధ ఈయనకు వంట పట్టినట్టుంది. నా ప్రజలు శ్రమ అనుభవిస్తున్నారు అని చెప్పి సింహాసనాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తు డబ్బును విడిచిపెట్టాడు. అన్నిటిని విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. నింద గొప్ప భాగ్యం. సింహాసనాన్ని త్రోసివేసి అల్పకాల పాపభోగాలు విడిచిపెట్టి ప్రజలతో శ్రమ అనుభవించడానికి ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. అది 40 సంవత్సరాల ఎండింగ్. రెండవ 40 సంవత్సరం ప్రారంభంలో ఇద్దరు పోట్లాడుకుంటున్నాడు. ఒకడు ఐగుప్తీయుడు, ఒకడు హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు కదా. ఇప్పుడు వెళ్ళి మంచి యుద్ధ నేర్పరి కదా, ఎన్నో జయాలు చేసినవాడు, మంచి ఫైటర్ అన్నమాట. వెళ్ళి ఐగుప్తుని ఒక గుద్దితే దెబ్బకి గుడ్డు పెట్టినట్టు చచ్చిపోయాడు. అటు ఇటు చూసి ఎవరు లేక గొయ్యి తీసి పాతి పెట్టాడు. ఆడు హెబ్రీడు వెళ్ళిపోయాడు. ఇటు ఎక్కడున్న గొడవలోడాడు. ఇక్కడ ఐగుప్తీయుడితో దెబ్బలాడుకున్నాడా, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఇంకొకటితో వాళ్ళ తమ్ముడితో అన్నతోనే దెబ్బలాడుకున్నాడు. మోసే అక్కడికి వెళ్ళిపోయాడు. ఏంట్రా బాబు ఏంటంటే ఈడంటాడు, మా మీద అధికారిగా తీర్పరిగా ఎవడా నిన్ను నియమించింది? ఐగుప్తీయుని చంపినట్టు మమ్మల్ని చంపాలనుకుంటున్నావేమో నువ్వు. అయ్యి బాబా, ఈ విషయం తెలిసిపోయిందని చెప్పేసి విడిచిపెట్టి మిద్యాను దేశానికి పారిపోయాడు. ఇత్రో ఇంట చేరారు. సిపోరాను పెళ్లి చేసుకున్నాడు. అక్కడే వాళ్ళ మామ మందను కాస్తా ఉన్నాడు. 40 సంవత్సరాలు జరిగింది. ఎన్ని సంవత్సరాలు? 40 + 40 80. అప్పుడే ఈ 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం ఉంది చూడు, ఆ ప్రత్యక్షతను చూశాడు. దేవుని సేవ కొరకై ఏర్పాటు చేయబడ్డాడు. ఏర్పాటు చేయబడి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించి కాని మాట మాట్లాడినందుకు దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని కొండ మీద నుండి చూపెట్టాడు, కానీ ఆ ప్రదేశంలోనికి తీసుకెళ్ళలేదు. 120 సంవత్సరాల వయసు ఆ మోషే యొక్క చరిత్ర. అప్పుడు ఐగుప్తుని చంపి పాతి పెట్టిన తర్వాత ఇద్దరు హెబ్రీలు దెబ్బలాడుకుంటుంటే ఏమన్నాడు? హెబ్రీడు ఏమన్నాడు? చదవండి, ఆ మాటను మీరు చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 26, 27 వాక్యాలు త్వరగా. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, ఏలారా మీరు సహోదరులు, మీరెందుకు అన్యాయం చేసుకొంచున్నారు? సమాధానపరచవలని చూసిను కానీ మా మీద నిన్ను అధికారిగా తీర్పరిగా నియమించిన వాడు ఎవర్రా రే? ఐగుప్తుని చంపినట్టుగా మమ్మల్ని చేద్దామని వచ్చావా అని అన్నాడు. ఇక పారిపోయాడు. మేపుకుంటా ఉన్నాడు, గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. 40 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మరలా వచ్చాడు. ఇప్పుడు ఆ పొదలో మనకు నేర్పే మరొక పాఠం ఏమిటంటే, ఇప్పుడు మీరు 3వ వాక్యం నుండి మీరు చదవడం ప్రారంభిస్తే, విడువము నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును అని అతనితో చెప్పాను. 35వ వాక్యాన్ని మీరు చదివితే, అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవుని దూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించును. ఇప్పుడు కొట్టాలి కదా గట్టిగా చప్పట్లు. ఎలా నియమించాడంటే, ఇప్పుడు ఒకప్పుడు చూడండి ఒకప్పుడు ఎప్పుడు ఇంతకు ముందు నిన్ను ఎవర్రా మమ్మల్ని మా మీద తీర్పరిగా, మా మీద విధిగా, మా మీద చేసింది అని మనల్ని త్రోసివేసిన వాళ్ళందరి కనుల ఎదుట ఏ విషయంలో అయితే వాళ్ళు త్రోసివేశారో, ఏ విషయంలో అయితే ఎక్కిరించి మాట్లాడారో, ఏ విషయంలో అయితే వాళ్ళు మనల్ని వ్యంగ్యంగా మాట్లాడారో, ఏ విషయంలో అయితే వాళ్ళు మనలను తృణీకరించారో, అదే విషయంలో అధికారులుగా దేవుడు మనల్ని నియమించబోతూ ఉన్నాడు.
అదే విషయంలో దేవుడు మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. అదే విషయంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయబోతూ ఉన్నాడు. అంటే పొదలో నాలుగవది, దేవుడు నీకు ఒక పని ఇచ్చి, దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చి, దేవుడు కొన్ని విషయాలకు నిన్ను అధికారిగా నియమించబోతూ ఉన్నాడు. ఇప్పుడు కొడతారనుకున్నాను, ఇప్పుడు కూడా కొట్టట్లేదు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను నియమించే విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఒక్క రెఫరెన్స్ మాత్రమే చూపించి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 21వ కీర్తన. నిన్ను దేనికి నియమిస్తూ ఉన్నాడో ఈ యొక్క మాటను చెప్పి నేను ముగిస్తాను. 21వ కీర్తన 6వ చరణాన్ని మనం చదువుదాం. అందరు తీయాలి, బైబిల్ అందరు తీయాలా, అందరు చదవాలా. ఆమేన్. అందరు చదవండి ఆ మాట. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు. మీ పక్క వారితో చెప్పండి, నేను చెప్తున్నాను ఏంతో. నిత్యము నువ్వు ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు దేవుడు నిన్ను నియమించాడు. మరి నాకు చెప్పవా? అంటే తీసుకోవడమేనా, ఇచ్చేది లేదా? నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లుగా దేవుడు నిన్ను. 7వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం మరలా ఒకసారి. 7వ అధ్యాయంలోనికి వద్దాం. 7వ అధ్యాయం 35వ వాక్యం. మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు నిత్యము ఆశీర్వాదకారకుడిగా నియమించి పంపెను. మోషేకు పొదలో ప్రత్యక్షమైన దేవుడు, ఈ సంఘం అనే పొదలో వాక్యము ద్వారా ప్రత్యక్షమైన యేసు దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండడానికి నియమించి పంపించబోతూ ఉన్నాడు. ఆశీర్వాదకారకుడిగా ఉండడానికి దేవుడు నిన్ను నియమించి ఇప్పుడు పంపబోతూ ఉన్నాడు. ఆశీర్వాదాన్ని పట్టుకొని వెళ్ళబోతూ ఉన్నావు. ఆశీర్వాదాన్ని అనుభవించబోతూ ఉన్నావు. ఎక్కడ అడుగుపెట్టిన ఆశీర్వాదం, ఎక్కడ అడుగుపెట్టిన ఆశీర్వాదం, ఆశీర్వాదకారకుడిగా దేవుడు నిన్ను నియమించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ జీవము కలిగినటువంటి దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం. ఆమేన్. పొదలోని వాక్య భాగాలు చదవలేదా? చెప్పరేంటండి? ఏంటి ఆ మూలవాక్యం ఏమిటి? పొదలోని మోషేను గూర్చిన భాగమును చదవలేదా? ఇప్పుడు చదువుకున్నాగా. ఏం చెప్పాడు? పొద అంటే సంఘము. పొద ఎలాగైతే ఒకదానొకటి పెనవేసుకుని ఉందో, ఇక్కడ కూడా మనకు భేదాభిప్రాయాలు లేకుండా వినయ మనస్కులమై దీర్ఘశాంతంతో ఒకరినొకరు సహించుకుంటూ ముందుకు సాగాలి. రెండవది, పొదలో దేవదూత కనబడేది దేవదూతగానే మాట్లాడే మాట మాత్రం ప్రభువుది, దేవునిది. రెండవది, పొదలో అగ్నిజ్వాలలు. అగ్నిజ్వాలలు ఏంటి? వాక్యము, పరిశుద్ధాత్మ నింపుదల, సేవకుడు. పొదలో మూడవది ఏమిటి అని అంటే ఏం చెప్పుకున్నాం? పునరుద్ధానము, తిరిగి లేగడము. పునరుద్ధానం పొందకపోతే, మరలా చెప్తున్నాను, పునరుద్ధానం పొందకపోతే సరాసరి నరకం. పునరుద్ధానం పొందితేనే నిత్య జీవం. పునరుద్ధానం పొందనివాడు తీర్పులోకి వెళ్ళిపోతాడు, అక్కడ నరకంలో త్రోయబడతాడు. పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు బలాన్ని, పునరుద్ధానపు అనుభవాన్ని జీవం కలిగిన దేవుడు మనకి ఇస్తాడు. ఈ పొదలో నాలుగవది ఏముంది అంటే, ఇంతకాలం ఎవరైతే మనల్ని త్రోసివేశారో, నెట్టివేశారో, కాదన్నారో, వద్దన్నారో, లేదన్నారో, వాళ్ళ ఎదుటనే దేవుడు మనలను అధికారిగా నియమించి నిత్యము ఆశీర్వాదకారకులుగా నింపి దేవుడు మనలను పంపబోతూ ఉన్నాడు. లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. చాలాసేపటి నుండి కూర్చొని ఉన్నారు కనుక అందుకే ఒకసారి లేచి నిలబడితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్దాం, అందరం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా, ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించిన వే
దేవుని ప్రియులారా, కొన్ని నిమిషాలు ఆకాశం వైపు చేతులు చాపుదాం, కళ్ళు మూసుకుందాం. ఎవరికి వాళ్ళే ఒక చిన్న తీర్మానం. అయ్యా, పొదలో ఉన్నటువంటి ఆశీర్వాదం నేను ఎరగక, పొదలో ఉన్నటువంటి భాగాన్ని నేను గుర్తెరగక నా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను. ఇక మీదట నువ్వు నన్ను పట్టుకున్నావు, కట్టుకుంటాను, ఆశీర్వాద కారకుడిగా మార్చబడతానని తీర్మానం చేసుకుందాం. స్వరమెత్తి అందరం దేవుని సన్నిధిలో విన్న వాక్యమును బట్టి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు మర్మయుక్తంగా దేవుడు మనతో మాట్లాడుతూ చక్కగా పొదను గురించి చాలా చక్కటి విశ్లేషణ దేవుడు తన సేవకుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. పొద అనుభవాల్ని మనం ఏ విధంగా నేర్చుకున్నామో, ఏ విధంగా విన్నామో, అట్టి అనుభవాల్లో దేవుడు మనల్ని నడిపించినట్లుగా, అట్టి అనుభవాల్లో మనందరము నడిపించబడినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పొద అనగా సంఘము, సంఘములో మనం అందరం పెనవేసుకుని ఒకరినొకరు ప్రేమించుకొనుచు, ఒకరినొకరు గౌరవించుకొనుచు, మర్యాదపూర్వకంగా ముందుకు నడిపించబడినట్లుగా, ఏ భేదము లేక ఐక్యత కలిగి ముందుకు నడిపించబడినట్లుగా, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనందరము కూడా క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడినట్లుగా సంఘమును గురించి దేవుడు చక్కగా తెలియచేస్తూ వచ్చారు. పద అనుభవాల్లో మొదటి మాట సంఘము అనుభవాల్లో మనం ముందుకు నడిపించబడే అనుభవాల్లో దేవుడు మనకు తెలియచేస్తూ వచ్చాడు. ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. ఏ విభేదాలు మా మధ్యలో తలెత్తకూడదు నాయనా. మేమందరం ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు నడిపించబడాలని అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రెండవదిగా పరిశుద్ధాత్మ నింపుదల. సంఘము ప్రతి వారు దేవుని ఆత్మచేత నింపబడి వాక్యము చేత పెంచబడినట్లుగా, వాక్యము చేత నడిపించబడినట్లుగా దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో అందరం ప్రార్థన చేద్దాం. సంఘము అనగా పొదలోని రెండో భాగాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యపు ప్రత్యక్షత, దేవుని సేవకుని యొక్క నడిపింపుని గురించి దేవుని సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. మూడో అనుభవంగా దేవుడు మనకు తెలియజేసిన చక్కటి మాట పునరుద్ధానపు అనుభవాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఆయన రాకడలో పునరుద్ధానము చెందేటటువంటి అనుభవాన్ని గురించి పొదలో ఉన్నటువంటి భాగంలో దేవుడు మనకు నిగూఢపరిచినటువంటి సంగతులను మర్మయుక్తంగా తన సేవకుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. నాలుగవదిగా దేవుని సన్నిధిలో పొదను గురించి దేవుడు మనతో మాట్లాడుతూ, ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో నిందించబడ్డావో, అవమానపరచబడ్డావో, దేవుడు నిన్ను ఆశీర్వాదకారకుడిగా ప్రాంతంలో నిలబెట్టబోతున్నాడు. ఒక ఉన్నతమైన అధికారిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీవు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీవే ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చారు. కనుక ఇటు అనుభవాల్లో మేము నడిపించబడాలయ్యా. నిందించబడ్డాము, అవమానించబడ్డాము, త్రోసివేయబడ్డాము నాయన. ఆ ప్రాంతంలో నీవు మమ్మల్ని అధికారిగా నిలబెట్టినందుకు వందనాలు ప్రభువా. ఆశీర్వాదకారకులుగా మార్చినందుకు వందనాలయ్యా. దేవుని సన్నిధిలో అందరం ప్రార్థించేద్దాం స్వరమెత్తి. పద అనుభవాల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. పద అనుభవాల గురించి, మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుతూ, ప్రతి వారము వస్తూ ఉన్నావు, వెళుతూ ఉన్నావు. ఈ పొదలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు నిన్ను ఇప్పుడు ఎలా పంపబోతూ ఉన్నాడు అని అంటే, ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే నిరాకరించబడ్డావో, ఎక్కడైతే త్రోసివేయబడ్డావో, అక్కడ దేవుడు నిన్ను అధికారిగాను ఆశీర్వాదకారకుడుగాను దేవుడు నియమించి నిన్ను పంపబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళట్లేదు, నువ్వు ఆశీర్వాదాన్ని చేతబట్టుకొని వెళ్ళబోతూ ఉన్నావు. ఆశీర్వాదాన్ని ఆశీర్వాదాన్ని పొందుకొని నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధ, ప్రేమ, నమ్మకం కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మృతుల పునరుద్ధానం గురించి మీరు మాతో మాట్లాడుతూ, మోషే గ్రంథం మందలి పొద భాగమును మీరు చదవలేదా అని నాయన మీరు మాతో మాట్లాడుతూ, ఈరోజు పొదను గురించి, పద అనుభవాల గురించి మాతో చాలా చక్కగా విశ్లేషించి మీరు మాతో మాట్లాడారు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, పొదలో ప్రత్యక్షమయ్యే దేవుడవు నాయన. సంఘములో మీరు ప్రత్యక్షమై సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధాత్మ వరముల చేత మమ్మల్ని అలంకరించున్నారు నాయన. పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపుచున్నారు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. కృపగలిగిన తండ్రి, వాక్యానుసారంగా మేము ముందుకు నడిపించబడి, వాక్యమైనటువంటి నాయన నీ మాటలు నాయన మేము ప్రభువా ఆ అనుభవాల్లో మేము నడిపించబడినట్లుగా, తీర్చిదిద్దబడినట్లుగా కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం నాయన.
యేసయ్యా పునరుద్ధానాన్ని గురించి మీరు మాతో మాట్లాడారు నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా హృదయాంతరంగాల్లో భద్రపరుచుకున్నట్లుగా, పద అనుభవాల్లో మేము ముందుకు నడిపించబడినట్లుగా, సంఘములో ఏక మనసు కలిగినటువంటి వారమే ప్రభువా అయ్యా నీ సన్నిధిలో ముందుకు నడిపించబడినట్లుగా, అయ్యా మా కుటుంబాలలో, సమాజంలో ఆశీర్వాద కారకులుగా మేము మార్చబడినట్లుగా నాయన నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ పక్షాన్ని నిలబడి మీ దాసులను మరింతగా మీరు బలపరచండి నాయన. ఇదిగో ప్రభువా నీ సన్నిధిని విడిచి వెళుతున్నటువంటి మా అందరి జీవితాలలో, మా అందరి కుటుంబాలలో నీ దీవెన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృపను అనుగ్రహించండి, పరిచర్యను మరింతగా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. యేసయ్యా ఈ అనుభవాలను ప్రభువా, పద అనుభవాలను గురించినటువంటి నాయన మేము నేర్చుకుని పాఠము నాయన మా జీవితాల్లో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నట్లుగా, ఆత్మ సంబంధంగా మేము వర్ధిల్లున్నట్లుగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ మాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మేము అందరం అనుభవించి నీ సన్నిధిలో ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరంగా మేము మార్చబడినట్లుగా కృప చూపి నిత్య రాజ్యానికి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి సముఖము ఇప్పుడు ఎల్లప్పుడూ కుడి ఉన్న ప్రతి ఒక్కరికి, సంఘానికి, పొద అనుభవాల్లో నడిపించబడాలనుకున్న వారికి ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉన్నట్లుగా దేవుడు మిమ్మల్ని నియమించి పంపుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ వందనాలు.